పూర్తిగా వానలో తడిసినప్పటికీ నడక ఆపలేదు షర్మిల. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు అవిశ్వాసం పెట్టనంతకాలం ఈ బాధలు తప్పవన్నారు. వ్యవసాయం పరిశీలించుకుంటారు. మొన్నప్పుడు 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళా అదే పరిస్థితి లేకపోతాను మన రాష్ట్రం. మీరు సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ కు తెలుగుదేశం కు ఎక్కువ బుద్ధి చెప్పాలి. మీరు జగనన్నను ఆశీర్వదించి మనం రాజన్న రాజ్యం మళ్ళా తెచ్చుకుంటే మన రాష్ట్రం మళ్ళా సస్యశ్యామలం అవుతుంది. జగన్ బాణం చంద్రబాబుపై నిప్పులు కురిపిస్తోంది. బాబు కళ్లబొల్లి మాటలు మాని అవిశ్వాసం పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. వెల్కమ్ బ్యాక్ టు మరో ప్రజా ప్రస్థానం. వేరుశనగ వేస్తే నష్టం వస్తుందని పెసర వేసిన లాభాలు కళ్ల చూడలేకపోయామని ఓ మహిళ షర్మిలకు ఆవేదనతో చెప్పింది. పొలంలో పని చేసుకుంటున్న మహిళ దగ్గరకు వెళ్లిన షర్మిల వ్యవసాయం ఎలా ఉందని అడిగింది. పంటకు పెట్టుబడి ఎంత పెట్టారు, గిట్టుబాటు ధరలు ఉన్నాయా అని మహిళను ప్రశ్నించారు. చంద్రబాబు అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోయి మనకు ఈ కష్టాలు పోతాయి. కానీ బాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టడం లేదని మహిళా రైతులతో అన్నారు షర్మిల. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పెన్నా అహోబిలం శివారులో షర్మిల ఓ మహిళా రైతుతో మాట్లాడుతున్న దృశ్యాలివి. వ్యవసాయాన్ని నమ్ముకున్న తమ ఓటి వాళ్లకు ప్రభుత్వం అండగా నిలవలేకపోతుందని షర్మిలకు ఆ మహిళ చెప్పింది. బాగా జరుగుతుంది. కరెంట్ కూడా చాలా పోతుంది. ఈ మహిళే కాదు, ఈ ప్రాంతమే కాదు, రాష్ట్రంలో రైతన్న ప్రతి ఒక్కరికి ఇవే బాధలని, ఇవే కన్నీళ్లని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వైఎస్సార్ మంచి పనులు చూసి కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆయన పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని షర్మిల చెప్పారు. రాష్ట ప్రభుత్వం వైఎస్సార్ ను గౌరవించే పని ఒక్కటి కూడా చేయలేదని తెలిపారు. వైఎస్సార్ 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇస్తే ఈ ప్రభుత్వం 2-3 గంటలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలోని రాకెట్ల గ్రామ మహిళలతో మాట్లాడిన షర్మిల వారికి ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కరెంటు షాక్ ఇస్తోందని చెప్పారు షర్మిల. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం దూరదృష్టి లేదన్నారు. రాజశేఖర రెడ్డి గారు కరెంటుకు బిల్లులు వేయనన్నాడు. ఇప్పుడుండే ప్రభుత్వము ఇప్పుడు గడిచిపోయిన 3 ఏళ్లకు గాను సర్చార్జ్ అని కొత్త బిల్లులు వేస్తానంట. ఉపాధి హామీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత బాగా జరుగుతానిందో, అసలు 100-120 వస్తానింది. ఇప్పుడు పనికి రెట్టింపు అయింది. వేతనాలకు వేతనాలు సుగమైనాయి. అంటే మీరు పని ఎక్కువ చేయాలా, 50 రూపాయలకే చేయాలా?
ఇది చాలా అన్యాయం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు రుణాలు బ్రహ్మాండంగా వస్తాయి, ఇప్పుడు రావడంలే. ఏ మాసము లేవు, అసలు ఏమి లేవు. నీళ్లు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీ PABR కు పెన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు తప్పకుండా 10 TMCని నీళ్లు ఇవ్వాలా? ఇవ్వకపోతే ఇక్కడ సాగునీరు కాదు కదా, కనీసం తాగడానికి కూడా ఈ ఊర్లలో నీళ్లు ఉండవు, మీ బోర్లన్నీ ఎండిపోతాయని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తప్పకుండా దానికి నీళ్లు ఇచ్చినారు. ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతో ప్రతి సంవత్సరం ఇవ్వాలా అని ఉత్తర్వులు కూడా ఇచ్చినాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ఉత్తర్వులు కూడా పట్టించుకోవడం లేదు. మీకు ఆ PABR కు నీళ్లు ఇవ్వడం లేదు కనుక, కొరకుల డ్యామ్ కు నీళ్లు ఇవ్వడం లేదు కనుక మీ చెరువులన్నీ ఎండిపోయి, మీ బోర్లన్నీ ఎండిపోయి, మీ పొలాలన్నీ ఎండిపోయి కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత కష్టం, ఇంత పాపం ఈ ప్రభుత్వమే మీకు చేస్తాంది అంటే కక్ష పట్టుకొని చేస్తోంది. బాబు హయాంలో పింఛన్లు తీసుకునేవారు ఎవరైనా చనిపోతే వారి స్థానంలో కొత్త వారికి పింఛన్లు ఇచ్చేవారని, అది కూడా 3 నెలలకోసారి అని షర్మిల చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో ఎవరెవరు అర్హులు అందరికీ 200 రూపాయల పింఛను ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరువు వచ్చి ఆయన కరెంటు బిల్లులు పెంచి అన్ని ఛార్జీలను పెంచడానికి వీల్లేని విషయం. మళ్ళా ఇప్పుడుండే ప్రభుత్వము అదే పని చేస్తోంది. రైతన్నను ఎంతగా హింసించగలరో అంతగా హింసిస్తోంది. పిల్లలకు స్కాలర్షిప్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, కుయ్యి 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 అని వస్తోంది 198, అది రావడం లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చే పింఛన్లు ఆపేస్తోందని షర్మిల చెప్పారు. బాబు బాటలోనే కిరణ్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ టీడీపీలకు బుద్ధి చెప్పాలని మహిళలకు పిలుపునిచ్చారు షర్మిల.